హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనం బ్రెస్ట్ లంప్, బ్రెస్ట్ ఫైబ్రోఅడినోమా రొమ్ము గడ్డలు, బినైన్ నాన్ క్యాన్సరస్ గడ్డల గురించి పేషెంట్లు కొందరు మన యూట్యూబ్ వీడియోస్ కింద అడిగిన కమెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ దాని గురించి మనం అందరికీ హెల్ప్ అయ్యేటట్టు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మనకు వీటిని మనం ఈరోజు ఆన్సర్ సో ఫస్ట్ పేషెంట్ అడిగింది క్వశ్చన్ ఏంటంటే, సార్ మై వైఫ్ హ్యాస్ రైట్ బ్రెస్ట్ ఫైబ్రోఅడినోమా 3 cm ఇన్ సైజ్, వాట్ షుడ్ ఐ డూ, ప్లీజ్ హెల్ప్. సో బ్రెస్ట్ ఫైబ్రోఅడినోమా 3 cm ఉంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఎఫ్ఎన్ఏసి చేసి కన్ఫర్మ్ చేశారా అది ఫైబ్రోఅడినోమా అని. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఫైబ్రోఅడినోమా అండ్ ఇఫ్ దెర్ ఆర్ నో సిమ్టమ్స్, దెన్ యూ క్యాన్ అబ్జర్వ్ ఫర్ సమ్ టైమ్. But if you have symptoms and the size is increasing on observation, on regular follow-up, like 3 months, 6 months follow-up lo size పెరుగుతుంది లేకుంటే symptoms ఉంటే, better is to get it removed. So 3 cm fibroadenoma, you can go for open surgery, or there are non-surgical options like where there is scarless or sutureless, bloodless treatment, that is called VAP treatment or microwave thermal ablation. ఈ రెండు ట్రీట్మెంట్ ఈ నాన్ సర్జికల్ వేలో చేయొచ్చు. లేదంటే ఒకవేళ స్కార్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ, కాస్మెటిక్గా పర్వాలేదంటే యూ కెన్ గో ఫర్ సర్జరీ యాజ్ వెల్, బికాజ్ దేర్ ఆర్ నో ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఫర్ ఇట్. సో ఒకవేళ సైజ్ పెరుగుతుంది అంతే ఉంటే పర్వాలేదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ సిమ్టోమాటిక్, దెన్ గో ఫర్ a removal procedure. Another patient is asking, hi sir, fibroadenoma, is it painful treatment? Sensitive people can bear that treatment, please respond. So fibroadenoma treatment ఒకవేళ నాన్ సర్జికల్గా మీరు ఆలోచిస్తే మనం చేసే ట్రీట్మెంట్ వ్యాబ్ కానీ మైక్రో అబ్లేషన్, ఇది లోకల్ అనస్థేషియా, అంటే అక్కడ ఓన్లీ రొమ్ము వారికే మనం లేకుంటే ఆ గడ్డ వారికే మనం మత్తిచ్చి అనస్థేషియా ఇచ్చి నమ్ చేసి చేస్తాము. ఒకవేళ సర్జరీ అంటే లోకల్లో చిన్న గడ్డ ఉంటే లోకల్ అనస్థేషియా ఇచ్చి చేస్తారు. ఒకవేళ పెద్ద గడ్డ ఉంటే మే రిక్వైర్ మోర్ సివియర్ అనస్థేషియా లైక్ జనరల్ అనస్థేషియా కానీ సిడేషన్లో చేసే అవసరం పడవచ్చు. సో చాలా పేషెంట్స్ దే టాలరేట్ దిస్ ప్రొసీజర్ వెరీ ఈజీలీ. వెరీ సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి జనరల్ అనస్థేషియా ఇచ్చే అవసరం పడవచ్చు. Another patient, sir, I have fibroadenoma on my right breast. It is 0.5 cm. It has not grown in size for more than a year. Please, is there anything I should be worried about? So, ఈ పేషెంట్కు 0.5 cm అంటే 5 mm ఫైబ్రోఅడినోమా ఉంది అంటున్నారు. అండ్ వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్లో చూసినప్పుడు మోర్ దెన్ 1 year నుంచి ఇది గ్రోత్ ఏం అవ్వలేదు. సో ఇలాంటి పేషెంట్స్కు లైక్ బికాస్ దే ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ సైజ్, ఇంకా సిమ్టమ్స్ కూడా లేవు కాబట్టి ఇలాంటి పేషెంట్స్ రెగ్యులర్గా ఫాలోఅప్ 6 months కానీ 1 year కానీ అలా ఫాలోఅప్లో ఉండొచ్చు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ గోయింగ్ ఫర్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. దే కెన్ రెగ్యులర్లీ ఫాలోఅప్, నో నీడ్ టు వరీ ఫర్ సచ్ పేషెంట్స్. బట్ ఒకవేళ సైజ్ పెరుగుతుంది లేకుంటే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, and if the patient is more anxious and worried, like their family history is having breast cancer or any other cancer history, then better to get an FNAC test, needle test, if required biopsy, just to confirm what is the nature of this lump. అంటే అది క్యాన్సరా లేదా మనకు డెఫినేటివ్ టెస్ట్ ఎప్పుడు అవుతుంది అంటే నీడల్ టెస్ట్ చేసినప్పుడే. సో ఒకవేళ ఫాలోఅప్లో పెరగట్లేదంటే 1 yearలో అంటే మోర్ లైక్లీ ఇట్ ఈస్ బినైన్, బట్ స్టిల్ సమ్ రిస్కీ పేషెంట్స్లో మనం ఇవి మీరు నీడల్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయొచ్చు. ఇది కూడా కొన్ని ఉన్న డౌట్స్ సాల్వ్ అయ్యచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద బ్రెస్ట్ లంప్స్ ఆర్ బ్రెస్ట్ ఫైబ్రోఅడినోమాస్, ప్లీజ్ వీటిని కమెంట్స్ వీడియోస్ కింద కమెంట్ చేయండి ఆర్ రైట్ దెమ్. నేను ఇఫ్ ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ ద అదర్ viewers, then definitely we'll try to cover it and try to answer them in our next videos. Thank you.